ఈ రోజు మా మేడం అయితే కోయర్ సిటీ లో ఉన్నటువంటి టైలర్ షాప్ కి వెళ్ళి సామాన్లు ఇచ్చేయమని చెప్పింది. ఈ టైలర్ షాప్ కి వెళ్ళడం ఏందో కానీ ఇక్కడ పార్కింగ్ వస్తాయి అయితే ఇక్కడ బండి పార్కింగ్ పెట్టుకోవాలంటే దగ్గర పెట్టుకుంటే డబ్బులు కట్టాలి, దూరం పెట్టుకుంటే నడుచుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడికి వెళ్లేదాకైనా వాళ్ళకి కోపుకుంటుంది, అస్సలే ఉండదు. మా మేడం వాళ్ళ రెండో కూతురు అయితే సాల్మియాలో ఉందంట, అక్కడికి అయితే రమ్మని చెప్పింది హాస్పిటల్ కి అయితే. అక్కడ నుండి నేరుగా సాల్మియాలో ఉన్నటువంటి హాస్పిటల్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇక్కడ నుంచి మా మేడం వాళ్ళ కూతురుని తీసుకెళ్లి అయితే ఇంటికాడ దింపేసానో లేదో అలాగా మా సార్ అయితే మా మేడం బండి అయితే ఆయిల్ చేంజ్ సర్వీసింగ్ చేయించుకోమని చెప్పినాడు. ఈ బండి అయితే మా సార్ వాళ్ళ కొడుకు తోలుతాడు. మొత్తం బండి లోపల ఎట్లా చేసినాడు చూడండి, తినే ఫుడ్ కూడా దీంట్లోనే పోసి పెట్టినాడు. సార్ కు బండిలో కొంచెం ఎక్కువ చెత్త కనిపించిందంటే నేరుగా సర్వీసింగ్ సెంటర్ కి అయితే ఎత్తుకొని పోమని చెప్తాడు. బండి ఆయిల్ చేంజ్ కి ఇచ్చి నేను లోపలికి వెళ్ళి ఒక టీ దాకా వచ్చేసరికి అయితే బండి ఆయిల్ చేంజ్ అయితే అయిపోయింది. ఇక్కడ నుండి సర్వీసింగ్ సెంటర్ కి వెళ్ళి సర్వీసింగ్ సెంటర్ లో బండి మొత్తం లోపల బయట అయితే నీట్ గా క్లీన్ చేయించినాను. క్లీన్ చేయించిన తర్వాత మా సార్ అయితే ఫోన్ చేసి హాస్పిటల్ అడ్రస్ చెప్పి అక్కడ డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళమని చెప్పినాడు. అక్కడైతే వాళ్ళైతే మెడిసిన్ రాసిచ్చినారు. మా సార్ మళ్ళీ దాన్ని తీసుకొని వెళ్ళైతే ఫార్మసీ లో మెడిసిన్ తీసుకొని ఇంటికి రమ్మని చెప్పి మెడిసిన్ తీసుకెళ్ళి అయితే మా సార్ కి ఇచ్చేసిన. ఈ రోజుతో ఈ బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. మన వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ కూడా సపోర్ట్ చేయండి.